హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. ఏపీపీఎస్సీ ఏఈ స్క్రీనింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. సో దాంట్లో మన గ్రూప్ నుంచి అంటే ఈ ఛానల్ నుంచి ఇప్పటికీ నాకు 20 మెంబర్స్ మెసేజ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ఇది ఫస్ట్ లెవెల్ క్లియర్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్లో. అయితే ఈవెన్ కట్ ఆఫ్ తక్కువ ఉన్నా సరే చాలా మంది 100+ మార్క్స్ గెయిన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లీలా వెంకయ్య అనే ఒక ఫాలోవర్ ఉన్నారు. ఈయన అంటే 104 మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. అలాగే చాలా మంది 90+ మార్క్స్ కూడా స్కోర్ చేయడం జరిగింది. అయితే మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే 100+ మార్క్స్ స్కోర్ చేసిన వారు ఉన్నారు, అలాగే 90+ మార్క్స్ స్కోర్ చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కట్ ఆఫ్కి మీరు కొంచెం ఎక్కువైనా సరే 80-70 రేంజ్లో ఉన్నా సరే, లేకపోతే 80+ వచ్చినా సరే, మీరందరూ ఏంటంటే ఒక గ్రూప్ ఏరియాలోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100+ మార్క్స్ వచ్చిన వాడిని బీట్అవుట్ చేయడం కొంచెం కాంపిటేటివ్ పరంగా చూసుకుంటే కొంచెం కష్టం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మీ ఎక్కడైతే మీరు తప్పులు చేశారో, ఏ ఏరియాస్లో మీరు తప్పులు చేశారో, ఎందుకంటే మీకు ఆల్రెడీ కీ కూడా ఇచ్చారు, నెక్స్ట్ మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది, ఒకసారి జస్ట్ అనలైజ్ చేసుకోండి మీరు ఎక్కడ వీక్ అవుతున్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ లాస్ట్ 25 డేస్ మీరు ఏంటంటే ఏవైతే వీక్ ఏరియాస్ ఉన్నారో దాని మీద మీరు ఫోకస్ చేయాలి. అయితే అది కూడా నేను మీకు సింప్లిఫై చేస్తాను. నేనేంటంటే లాస్ట్ 15 ఇయర్స్ పేపర్స్ అంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సి కానీ, లేకపోతే స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ కూడా నేను అనలైజ్ చేశాను. సో దాంట్లోంచి అంటే కొన్ని హై టాపిక్స్ అనేవి మీకు ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఈవెన్ కొన్ని ఏరియాస్లో మీరు ఏ ఫోకస్ చేయాలి అనేది కూడా మీకు ఈ ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్లో మీకు ఇస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ఒక చిన్న ఫేవర్ ఏంటంటే, మీకేంటంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ ఆల్రెడీ మీకు స్క్రీనింగ్కి ప్రిపేర్ చేశాను. సో దాని నుంచి కూడా మనకి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి చాలా క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి మీకు వచ్చినాయి. ఇది కూడా మీకు ఒక సెపరేట్ వీడియోలో చేశాను. సో ఇలాంటిదే ఇంకో లిస్ట్ అనేది మీకు ప్రిపేర్ చేస్తున్నాను. సో అవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో హెల్ప్ అవడానికి ఛాన్సెస్ ఉంది. నేనైతే ఇష్యూ చేయగలను కానీ గ్యారెంటీ అయితే ఇవ్వగలను. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీ నేమ్, ఈమెయిల్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నా ఫేస్బుక్ పేజ్లో మీరు డ్రాప్ చేయండి. అయితే ఇదంతా కూడా మీకు ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే నేను ఈ ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇద్దామని మీకు జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ అంటే ఒక సెపరేట్ ప్లాట్ఫామ్లో వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. జస్ట్ మీ ఈమెయిల్ ఐడికి ఏంటంటే ఆ లింక్స్ అన్ని నేను ఫార్వర్డ్ చేస్తాను. సో దీంట్లో మెయిన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు. దాంట్లో కూడా మనకి ఏంటంటే చాలా టిప్స్ ఉంటాయి. సో ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను. అది కొంతమంది ఎవరైతే సిన్సియర్ ఫాలో అయ్యారో వాళ్ళు 30+ మార్క్స్ గెయిన్ చేశారు. సో ఇదేంటి నాకు చాలా మంది మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి అనాలిసిస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన స్క్రీనింగ్నే మనం అనలైజ్ చేసి దాని నుంచి కనీసం 1-2-3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది మాత్రం పక్కగా చెప్పగలను. నెక్స్ట్ అలాగే మీ మెయిన్స్ టోటల్ స్కోర్ అవుతుందో అది ప్రిలిమ్స్లో మీరు చేసిన మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మీ టోటల్ స్కోర్ని అట్లీస్ట్ ఒక 10-20% ఇంప్రూవ్ చేసేలాగా కొన్ని టిప్స్ మీకు చెప్తాను. సో ఇవన్నీ కూడా మీకేంటి ఈ ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీన్ని నేను ఒక 369 బ్యాచ్ అని పేరు పెట్టాను. సో జస్ట్ నాకు కమెంట్ చేయండి అసలు ఈ 369 ఎందుకు పెట్టాను అని. జస్ట్ మీకు ఒక చిన్న లాజిక్ అప్లై చేయండి. దానికి దగ్గరగా మీరు రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంది ఎందుకు నేను 369 అని పెట్టాను. సో ఏంటంటే మన గ్రూప్ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలని చెప్పి నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో అందుకని చెప్పి ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ చేయడం కానీ, లేకపోతే ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో అవన్నీ కూడా మీకు ఏంటి ఈ ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్లో మీకు షేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో కానీ, మోడర్న్ హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, బైఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఏంటి కొన్ని ఫోకస్ ఏరియాస్ మీకు చెప్తాను. సో జస్ట్ దాని మీద చూసుకుంటే అట్లీస్ట్ మీరు 70-80% స్కోర్ చేసినా సరే మీకేంటి జనరల్ స్టడీస్లో అది మంచి స్కోర్ రాగానే మీకు హెల్ప్ అవుతుంది ఫైనల్ సెలెక్షన్ కోసం. సో జనరల్ స్టడీస్ పార్ట్ మాత్రం నాకు కొంచెం వదిలేయండి, కొంచెం నన్ను ట్రస్ట్ చేయండి, డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది స్కోర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ చూసుకుంటే 34 మార్క్స్ గెయిన్ చేశారు ఇతను. అలాగే ఈయన ఏంటంటే కాశీ విశ్వనాథ్, ఈయన గేట్ టాపర్. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో ఈయనకి 128, అలాగే నెక్స్ట్ ఫైనల్ ఇయర్లో 38 ర్యాంక్ వచ్చింది. కానీ జస్ట్ ఏంటి తను ఎగ్జామ్ సెంటర్ వెళ్తుండగా జస్ట్ నా వీడియోస్ చూసి అప్పటికప్పుడు ఒక 4-5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేలాగా తనకి హెల్ప్ అయ్యాయి అనమాట. సో ఇదంతా ఏంటంటే ఎవరైతే నన్ను ట్రస్ట్ చేస్తున్నారో, ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అవుట్పుట్ అనేది బాగా కనిపిస్తుంది. అది నా పర్సనల్గా నాకు చాలా మంది షేర్ చేశారు. మీకేంటి జస్ట్ ఒక 2 స్క్రీన్ షాట్స్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. సో జస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్, కొంచెం ట్రస్ట్ చేయండి నా మీద. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే జస్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు మెసేజ్ చేయండి ఈ ఫేస్బుక్ పేజ్ ద్వారా. మీకేంటే ఆ గ్రూప్లోకి నేను యాడ్ చేస్తాను. సో డెఫినెట్గా ఎక్కువ సెలెక్షన్స్ నెక్స్ట్ మీ జనరల్ స్టడీస్ పార్ట్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే విధంగా ఈ ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ అంతా ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ మీకు చెప్పొచ్చేది ఏంటంటే
ఫస్ట్ మీరు చేయాల్సింది ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేశారో ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ని తీసి ఆ కీతో ఒకసారి కంపేర్ చేసుకోండి. మీరు ఏ టాపిక్స్లో నెక్స్ట్ ఏ ఏరియాస్లో మీరు వీక్గా కనిపిస్తున్నారు, నెక్స్ట్ మీరు ఏంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టేటప్పుడు ఎక్కడెక్కడ తప్పులు చేస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు ఓవర్లుక్లో మనం తెలిసిన ఆన్సర్ని తప్పు పెట్టేస్తాం. సో ఇలాంటి కేసెస్ అన్ని ఉంటాయి. అందుకే మీకు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందే సెల్ఫ్ అనాలిసిస్ మెయిన్ అనమాట. ఎవరైతే మీరు జస్ట్ ఆ కీ మీ దగ్గర ఉంది కాబట్టి క్వశ్చన్స్, దాని తర్వాత కీవర్డ్స్ అండ్ ఏ ఏరియాస్ నుంచి వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. సో మీరు ఓన్గా అనాలిసిస్ చేసుకుంటే అది అల్టిమేట్ థింగ్. మీకు అవుట్పుట్ అనేది కూడా అది మీకు ఎక్కడంటే మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్తుంది అంటే అట్లీస్ట్ మీరు ఒక 10,000 ప్లస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. సో ఈ పర్టికులర్ లాస్ట్ 25 డేస్లో ఏంటంటే మీరు అట్లీస్ట్ ఒక 10,000 ప్లస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ చేస్తే అది డెఫినెట్గా మీ టోటల్ స్కోర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫైనల్ సెలెక్షన్ అనేది ఈజీ అవుతుంది. ఇది నా స్ట్రాంగ్ రికమెండేషన్. సో మీ టెక్నికల్ సబ్జెక్ట్స్ కానీ జనరల్ స్టడీస్ కానీ ఆల్ టుగెదర్ ఒక 10,000 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ ఎవరు సాల్వ్ చేస్తే వాళ్ళ ఫైనల్ సెలెక్షన్ అనేది 100% అష్యూర్డ్ అనమాట. సో ఇది అయితే ఈ వీడియోలో మీకు ఏంటి టోటల్ మోడర్న్ హిస్టరీలో ఏ ఫోకస్ ఏరియాస్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్, అలాగే పాలిటీ, ఎకానమీ తర్వాత ఫోకస్ ఏరియాస్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో పర్టికులర్ వీడియో షేర్ చేస్తాను. అయితే నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే ఈ వీడియోస్ ఏమి కూడా నెక్స్ట్ పార్ట్ అంటే పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఏవైతే ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ ఉన్నాయో అవన్నీ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. నేను ఒక సెపరేట్ ప్లాట్ఫామ్లో అవి అప్లోడ్ చేసి ఆ లింక్స్ అన్ని కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. సో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ నా ఫేస్బుక్ పేజ్లో మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డ్రాప్ చేయండి. డెఫినెట్గా మీకు 100% హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే స్టడీ మెటీరియల్ ఎందుకంటే స్క్రీనింగ్ స్టడీ మెటీరియల్ అంటే కొంచెం ఇన్డెప్త్లో మీకు షేర్ చేయడం జరిగింది. సో దాని నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే నా క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అనిపించింది అంత డెప్త్ అవసరం లేదని. సో మళ్ళీ ఆ స్టడీ మెటీరియల్ అంతా కూడా మళ్ళీ మార్చాను. సో కొత్త లెర్నింగ్ స్ట్రాటజీస్ అంటే కీవర్డ్స్, వన్ లైనర్ అప్రోచ్, ఇమెయిల్స్, మైండ్ మ్యాప్స్ ఇవన్నీ కూడా లింక్ చేసుకుంటూ నేను చేయడం జరిగింది. ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ లింక్ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే జస్ట్ మీకు ఒక చూపిస్తాను అసలు మైండ్ మ్యాప్స్ అనేవి ఎలా ఉంటాయని. సో ఇది ఆల్రెడీ మీరు బైఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెక్చర్ చూసారు మైండ్ మ్యాప్స్ అనేవి. నెక్స్ట్ ఏంటో ఒక క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు, ఇవి 142 ఇన్సూరెన్స్ 107 ఇన్సూరెన్స్ 142 107 అని. అయితే మీరు ఇక్కడ దీనికి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అర్స్ట్వైజ్ స్టేట్లో మీకు ఏంటి 142 ఉన్నాయి అండ్ స్కెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఏపీఆర్ఏ ప్రకారం 107 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను కూడా స్టడీ మెటీరియల్ మొత్తం కవర్ చేశాను. సో A to Z నా తరఫున నేను మాక్సిమం ఇస్తున్నాను. సో ఎవరైతే సీరియస్గా ఫాలో అవుతారో నెక్స్ట్ రివిజన్ కూడా చాలా అట్లీస్ట్ మీరు 5 to 7 టైమ్స్ రివైజ్ చేస్తే కానీ మీకు అది లాంగ్ టర్మ్ మెమరీలో షిఫ్ట్ అవ్వదు. సో స్టడీ మెటీరియల్ పరంగా ఏంటంటే నాకు వదిలేయండి, మాక్సిమం నేను ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే హెల్ప్ అవుతాయి అవన్నీ కూడా మీకు షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మీకు ఫిజిక్స్ అనేది కూడా జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని బేసిక్స్ అనేవి మనకి స్ట్రాంగ్ కావాలి. ఇది మీకు ఇప్పుడే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా మీకు హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ గ్రూప్ 2 ఉంది, అలాగే గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 3 ఉంది. ఇలాంటి ఎగ్జామ్స్ కూడా మీకు ఈ స్టడీ మెటీరియల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇదంటే ఆల్ టుగెదర్ మీకు ఏంటంటే చాలా కన్సైజ్గా రివిజన్కి ఈజీ అయ్యేలాగా ఎగ్జామినేషన్కి ఎంతవరకు ఇంపార్టెంటో బేసిక్ థింగ్స్ అన్ని కూడా కవర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిజిక్స్ చూసుకుంటే మీ ప్రతిదీ కూడా ఇమేజ్ విత్ కీవర్డ్స్ అండ్ వన్ లైనర్ అప్రోచ్ మీకు ఉన్నాయి. అలాగే ఈవెన్ కెమిస్ట్రీలో కూడా మీకు ప్రతిదీ కూడా కనెక్ట్ చేస్తూ ఫ్రమ్ ద స్క్రాచ్ మీకు కనెక్ట్ చేయడం జరిగింది విత్ ఇమేజెస్ అండ్ కీవర్డ్స్ అనమాట. అలాగే ఇప్పుడు బయాలజీలో కూడా మీకు ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా విత్ ఇమేజెస్, కీవర్డ్స్, వన్ లైనర్ అప్రోచ్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ అంటే జియోగ్రఫీ. సో జియోగ్రఫీ సంబంధించిన ఫోకస్ ఏరియాస్ అండ్ హైయర్ టాపిక్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అంటే పార్ట్ 2లో ఆ ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్లో మీకు షేర్ చేస్తాను. సో జియోగ్రఫీ అంటే ప్రతిదీ కూడా మనం మ్యాప్తో లింక్ చేసుకొని చదవాలి. సో మ్యాప్తో లింక్ చేసుకొని చదివితే మనకి ఈజీ అయిపోతుంది. సో అవన్నీ కూడా మీకు ఈ స్టడీ మెటీరియల్లో ఈ టైప్లో మీకు ఏంటంటే విత్ కీవర్డ్స్, మ్యాప్స్తో లింక్ చేసుకుంటూ ఈ స్టడీ మెటీరియల్ అంతా ఫ్రేమ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఏంటి ఎకానమీ. సో ఎకానమీ కొంచెం అందరూ భయపడతారు, కానీ ఇవన్నీ కూడా బేసిక్స్ అనేవి మీకు కంప్లీట్గా ఇచ్చాను. సో డెఫినెట్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈవెన్ ఈ వీడియోలో మీకు ఏంటంటే ఫోకస్ ఏరియాస్ అండ్ హైయర్ టాపిక్స్ ఎక్కడెక్కడ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కూడా మీకు చెప్తాను. అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే మీకు స్క్రీనింగ్ ఎగ్జామ్లో నేను షేర్ చేసిన స్టడీ మెటీరియల్ కానీ, బిడ్ బ్యాంక్స్ కానీ, అలాగే వీడియో లెక్చర్స్ నుంచి 90% అంటే స్టాటిక్ పార్ట్ నేను కరెంట్ అఫైర్స్ మీతో షేర్ చేయలేదు. సో స్టాటిక్ పార్ట్ ఏదైతుందో దాంట్లో 90% క్వశ్చన్స్ మీ స్క్రీనింగ్ ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. సో ఆ క్వశ్చన్స్ తర్వాత స్క్రీన్ షాట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ నుంచి మీకు ఎంతవరకు హెల్ప్ అయ్యాయో అవన్నీ కూడా ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీడియో లెక్చర్స్లో కూడా నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కవర్ చేయడం ఇవే క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా మీకు ఏంటంటే ఎగ్జామ్లో వచ్చినాయి స్క్రీనింగ్ ఎగ్జామ్లో. సో ఆల్టుగెదర్ చూసుకుంటే 90% స్టాటిక్ క్వశ్చన్స్ అనేవి కూడా మన స్టడీ మెటీరియల్, బిడ్ బ్యాంక్స్, అలాగే మన వీడియో లెక్చర్స్ నుంచి మీకు వచ్చినాయి. సో డెఫినెట్గా మీరేంటి ఈ 3 కూడా ఫాలో అవ్వాలి. స్టడీ మెటీరియల్ చదవాలి, అలాగే వీడియో లెక్చర్స్ ఫాలో అవ్వాలి, దాంట్లో టిప్స్ ఫాలో అవ్వాలి,
అలాగే బిట్ బ్యాంక్స్ మీకు చెప్పినట్టు 10,000+ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అవి ఎవరైతే సాల్వ్ చేస్తారో డెఫినెట్గా సక్సెస్ గ్యారెంటీ. సో ప్రాక్టీస్ అనేది మీ చేతిలో ఉంటుంది, రివిజన్ కూడా మీ చేతిలో ఉంటుంది. సో రివైజ్ అండ్ ప్రాక్టీస్, రివైజ్ అండ్ ప్రాక్టీస్, రివైజ్ అండ్ ప్రాక్టీస్. సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ. అండ్ ఇప్పుడు మనం హై టాపిక్స్ వస్తే ఈ మోడర్న్ హిస్టరీ ఏంటంటే, సో నేనైనా టోటల్ 200 క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేశాను. సో 200 క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఫిల్టర్ చేసి అనలైజ్ చేసి ఈ హై టాపిక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి, డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ సంబంధించిన స్టడీ మెటీరియల్ ఉన్న ఏరియాస్ అని, లేకపోతే మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ అని, బేసిక్ టెక్స్ట్ బుక్స్ అది కూడా మొన్న ఈవెన్ ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా ఏంటంటే ఎన్సీఆర్టీస్ నుంచి క్వశ్చన్స్ ఇస్తాం, అలాగే తెలుగు అకాడమీ నుంచి క్వశ్చన్స్ ఇస్తాం అని చెప్పారన్నమాట. సో డెఫినెట్గా మీరు ఏంటంటే ఎన్సీఆర్టీస్ ఆల్రెడీ అదంతా కూడా మీకు ఫస్ట్ ఎవరైతే స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకున్నాం అన్ని కూడా ఎన్సీఆర్టీ బేస్డ్. ఇవి కూడా ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ప్రిపేర్ చేసిన స్టడీ మెటీరియల్ కూడా అంతా ఎన్సీఆర్టీ అండ్ తెలుగు అకాడమీ బేస్ చేసుకొని చేసిందే. సో టోటల్ చూసుకుంటే మహాత్మా గాంధీ సంబంధించిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాలి. అలాగే మెయిన్ ఇక్కడ ఇది చాలా హై ఏరియా అని చెప్పాలి, వైస్ రాయ్స్ అండ్ గవర్నర్ జనరల్స్. సో దీని మీద క్వశ్చన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంది, 90% ఛాన్సెస్. అలాగే ప్రిన్సిపల్ స్టేట్ సంబంధించింది, అలాగే మూమెంట్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి మీకు. అలాగే పార్టీ సర్కిల్ ఫౌండర్స్, ప్లేసెస్, పర్సన్స్ అండ్ ఈవెంట్స్, అలాగే కొటేషన్స్ అండ్ స్లోగన్స్, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన ఏరియాస్ కూడా మీరు ఫోకస్ చేయాలి. ఈవెన్ అగ్రిమెంట్స్ ఆర్ యాక్ట్స్ అనమాట. అలాగే సిస్టమ్స్ అంటే మహల్వారీ సిస్టమ్, ఇలాంటివన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి హై టాపిక్స్. జస్ట్ వీటి మీద మీరు ఫోకస్ చేసుకుంటే ఒక 80 to 90% క్వశ్చన్స్ మీరు మోడర్న్ హిస్టరీ నుంచి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. సో డెఫినెట్గా మీరు ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాస్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఇవన్నీ కూడా హై టాపిక్స్, ఇవన్నీ కూడా డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి పాలిటీలో హై టాపిక్స్ ఏంటంటే పార్లమెంట్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, రైట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, జ్యుడిషియరీ, పంచాయత్స్, అలాగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే స్కెడ్యూల్స్ అనమాట. అలాగే ప్రెసిడెంట్ సంబంధించింది, గవర్నర్ సంబంధించింది. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, యూనియన్ టెరిటరీ, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ఎలక్షన్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హై టాపిక్స్ ఇండియన్ పాలిటీలో. సో దీని నుంచి కూడా ఒక 80 to 90% క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ అంటే భయపడకండి, ఇవన్నీ నేను ఎలా డీల్ చేయాలో కూడా వీటికి కొన్ని ట్రిక్స్ అని మీకు షేర్ చేస్తాను కమింగ్ ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్. ఇదేంటి జస్ట్ ఒక బేసిక్ ఐడియా మీకు ఇస్తున్నాను, మోడర్న్ హిస్టరీలో ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, అలాగే పాలిటీలో ఏ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వస్తే దీంట్లో మీకు చెప్పినట్టు ఈవెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఈవెంట్స్ వేరు, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వేరు. దీని మీద కూడా మీకు క్లారిటీ ఇచ్చాను స్క్రీనింగ్ సిలబస్లో. సో ఇక్కడ మీరు ఈవెంట్స్లో ఫోకస్ చేయాల్సిందంటే లాస్ట్ 1 year అంటే మీరు ఇప్పుడు డిసెంబర్ 29th నాకు ఎగ్జాక్ట్ డేట్ తెలియదు, సారీ, డిసెంబర్ ఎండింగ్న మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఇయర్ డిసెంబర్ దాకా, అంటే ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ దాకా అనుకోండి, లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ దాకా ఈవెంట్స్ అంటే దీంట్లో ఏముంటాయి, రిపోర్ట్స్, సర్వేస్, ఇండెక్సెస్, కమిషన్స్, కమిటీస్, ప్యానల్స్, ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాలి. సో లాస్ట్ 1 year కూడా మీరు కరెంట్ ఈవెంట్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా మీరు సెపరేట్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, దీన్నే మీరు రివైజ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వస్తే ఇవి మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సిందే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్లో మీకు సార్ట్అవుట్ చేసి మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఎకానమీ. సో ఇది ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, అందుకే దీన్ని కొంచెం డీటెయిల్గా మీకు ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మీరు మ్యాక్రో ఎకనామిక్స్లో మీరు ఫోకస్ చేయాల్సింది అంటే పవర్టీ, గ్రోత్, ఎంప్లాయ్మెంట్. సో దీని నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం, ఎందుకంటే మన టీఎస్పీసీ గ్రూప్ 2లో కూడా నేను ఇచ్చిన టిప్స్ ఎకానమీలో చాలా మందికి హెల్ప్ అయ్యాయి, నాకు పర్సనల్గా చాలా మెసేజ్ చేశారు కూడా. నెక్స్ట్ ఇక్కడ మైక్రో ఎకనామిక్స్లో ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది డెసిషన్స్, చాయిసెస్ మేడ్ ఎట్ కంపెనీ, హౌస్ హోల్డర్, ఇండివిజువల్ లెవెల్. సో వీటి మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి. అదే మ్యాక్రో ఎకనామిక్స్ చూసుకుంటే పవర్టీ, గ్రోత్, ఎంప్లాయ్మెంట్, వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అయితే దీంట్లో మనం ఫస్ట్ బేసిక్ థింగ్ తెలుసుకోవాల్సింది అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తరక డిఫరెన్స్, అంటే ఎకనామిక్ గ్రోత్ తరక వాల్యూ ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ తరక బేసిక్ థింగ్స్ ఏంటి, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే దీంట్లో కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. సో దీని నుంచి చాలా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది. సో వీటికి తరక మెయిన్ మెజర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, దీని నుంచి కూడా మీకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ జీఎన్పీ అంటే జీడిపి, జిఎన్ఐ, పీపీపీ, పీసీఐ, వీటికి ఏంటి దీని క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారు, అలాగే వీటి తరక మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి, అలాగే ఒక క్లియర్ పిక్చర్తో ఈవెన్ కొంచెం డైరెక్ట్గా ఫార్ములాస్ కూడా అడిగేస్తున్నారు ఈ మధ్యన ఎగ్జామ్స్లో. సో వీటి మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, దీని నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందని నేను చెప్పొచ్చు. సో ఎందుకంటే జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కొంక రావడానికి అవకాశం ఉంది. సో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ సెక్టర్స్ వీటిలో ఉంటాయి, ఒక్కొక్క సెక్టర్లో ఏమి ఉంటాయి అనేది మనకి ఇంపార్టెంట్. ఈవెన్ మనకేంటే సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ కూడా వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిందంటే గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. సో వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే దాని రిలేటెడ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెండూల్కర్ కమిటీ,
ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో కమిటీస్ రిలేటెడ్ టు గ్రోత్, డెవలప్మెంట్, ఎరాడికేషన్ ఆఫ్ పోవర్టీ, ఎంప్లాయ్మెంట్, లేబర్ ఇష్యూస్. సో వీటి మీద మీరు కూడా ఫోకస్ చేస్తే ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటి, పోవర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోవర్టీ అనే టాపిక్ చూస్తుంటే దీని ఫోకస్ ఏరియాస్ అంటే బిలో పోవర్టీ లైన్, అలాగే పోవర్టీ గ్యాప్ అంటే ఏంటి, పోవర్టీ స్టూడెంట్స్ బై ఎన్ఎస్ఎస్ఓ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ డిఫరెంట్ కమిటీస్, మీకు చెప్పినట్టు సచిన్ టెండూల్కర్ కమిటీ, లక్కడ్ వాలా కమిటీ, అలా కమిటీ, సక్సేనా కమిటీ, రంగరాజన్ కమిటీ, ఇవన్నీ కూడా మనకి ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ చూసుకుంటే జీనీ కోఎఫిషియంట్, లోరెన్స్ కర్వ్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఇండికేటర్స్, ఇది మీకు ఆల్రెడీ ముందు చెప్పాను. సో ఎందుకంటే మనకి ఏంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి దీని నుంచి పర్టికులర్ ఇండికేటర్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫ్లేషన్ పరంగా చూసుకున్నా సరే మనకి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి, రిసెషన్ అంటే ఏంటి, అలాగే దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటంటే డిఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, రిఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, ఫిలిప్స్ కర్వ్. జస్ట్ బేసిక్స్ తెలుసుకొని సరిపోతుంది, మీకు అంతకన్నా డెప్త్ అడగట్లేదు, ఓన్లీ బేసిక్స్ మాత్రమే అడుగుతున్నారు. అలాగే టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లైక్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్, క్యాల్పింగ్ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్. అలాగే కాజ్ మీద అంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ జస్ట్ బేసిక్స్, వాట్ ఈస్ ద థింగ్ అనేది మీరు తెలుసుకుంటే సరిపోతుంది, అంతగా డీప్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్స్ లైక్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ డిఫరేట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే బేసిక్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు ఎగ్జామ్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనీ అండ్ బ్యాంకింగ్ పరంగా రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ, జస్ట్ బేసిక్ థింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా కవర్ చేస్తే సరిపోతుంది. అలాగే మానిటరీ పాలసీ, బ్యాంకింగ్ రిఫార్మ్స్. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ పరంగా ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంది. సో దీని పరంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేటెస్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లింక్ చేసుకోవాలి. అదే రీసెంట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నా సరే మనకి ఫిజికల్ పాలసీ కానీ లేకపోతే ఫినాన్స్ కమిషన్ సంబంధించిన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. అలాగే ఫినాన్షియల్ రెగ్యులేటర్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. అలాగే గవర్నమెంట్కి ఏ రకంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది, సో సోర్సెస్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్స్ అన్ని కూడా మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లానింగ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే నీతి ఆయోగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్, సో దీని నుంచి కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ అంటే మనకి ఫోకస్ ఏరియాస్ అనమాట. సో ఎకానమీ అంటే మీకు చాలా డివైడ్ చేసి ఇచ్చాను, ఏ ఫోకస్ ఏరియా, జస్ట్ వీటి మీద మీరు ఫోకస్ చేయండి, ఒక 80% మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మీకు పాలిటీలో కానీ మోడర్న్ హిస్టరీ కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ అప్రోచ్ అండి. డెఫినెట్గా మీరు ఏంటి ఒక 70 to 80% గ్యారంటీ నేను ఇష్యూ చేయగలను. ఈవెన్ మొన్న రీసెంట్ ఎగ్జామ్స్లో లైక్ టీఎస్పీసీ గ్రూప్ 2 అలాగే ఎస్ఏ పేపర్ టీఎస్పీసీలో కూడా ఎలాంటి థింగ్స్ అన్ని కూడా వాళ్ళకి హెల్ప్ అయినాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPSC TSPC లెక్చర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.